మన సనాతన ధర్మంలో ప్రతి దేవుకు ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఉంటుంది. అందులో ముఖ్యంగా విద్య, జ్ఞాన, జ్ఞాపక శక్తి ప్రసాదించే దేవుడు శ్రీ హయగ్రీవ స్వామి. పురాణాల ప్రకారం హయగ్రీవుడు మహావిష్ణు యొక్క అవతారం. గుర్రపు తలుపుతో ఉన్నటువంటి ఈ దివ్య రూపము జ్ఞానానికి ప్రతీకంగా భావిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు చదువులో విజయాన్ని సాధించడానికి హయగ్రీవ స్వామి ప్రార్థిస్తారు. ఇప్పుడు హయగ్రీవ స్వామి యొక్క పవిత్రమైనటువంటి స్తోత్రాన్ని మరియు దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ అర్థం ఏమిటి అంటే, హయగ్రీవ స్వామిని ఇలా ప్రార్థిస్తారు పెద్దలు. జ్ఞానానందమయం దేవం అంటే జ్ఞానం మరియు ఆనందంతో నిండిన దైవస్వరూపుడు. నిర్మల స్ఫటికాకృతం అంటే స్ఫటికంలా స్వచ్ఛమైనటువంటి ప్రకాశించే దివ్య రూపం కలవాడు. ఆధారం సర్వ విద్యానాం అన్ని విద్యలకు మూలమైనటువంటి దేవుడు. హయగ్రీవం ఉపాస్మహే. అలాంటి హయగ్రీవ స్వామి మనం భక్తితో ధ్యానిస్తున్నాము. హయగ్రీవ స్వామి మహిమ ఎట్లాంటిది అంటే, పురాణాల ప్రకారం ఒకసారి అసురులు వేదాలను అపహరించినప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవం అవతారంలో వచ్చి వాటిని తిరిగి సంపాదించి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన వాడు హయగ్రీవుడు. అందుకే హయగ్రీవ స్వామిని విద్యకు దేవుడు అని భావిస్తారు. విద్యార్థులకు సూచన ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం చదువు ప్రారంభించేటప్పుడు ఈ హయగ్రీవ స్తోత్రాన్ని భక్తితో చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువుపై ఏకాగ్రత వస్తుంది, పరీక్షలలో ధైర్యం పెరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెప్తారు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి విద్యార్థులారా, ఇది పరీక్షల సమయం. అటు విద్యార్థులే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఈ పవిత్రమైనటువంటి హయగ్రీవ స్తోత్రాన్ని చదివితే విద్యలో అభివృద్ధి కలుగుతుంది. శ్రీ హయగ్రీవ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని, చదువులో ఉత్తమ ర్యాంకులు లభించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సర్వ విద్యార్థులకు ఆ వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ల పరిపూర్ణ అనుగ్రహం ద్వారా ఉత్తమ ఉత్తీర్ణత కలగాలని ఆశీర్వదిస్తూ, స్వామి యొక్క మంగళ శాసనాలు అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.